ఈరోజు హరీష్ రావు అంటున్నాడు సర్పంచులు ఏదో మాకు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఏం ముఖం పెట్టుకొని చెప్పుకుంటున్నారు? మీకు ఏడ ఇచ్చిరని? ఏడ గెలిచారు మీ సర్పంచులు? అక్కడక్కడ ఆడోడు ఈడోడు గెలిస్తే వాళ్ళని కాపాడుకోనికే మీరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దానివల్ల ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అడ్డగోలు ప్రసంగాలు చేస్తూ ప్రజలను మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎన్నికలైనా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ అయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. దాంట్లో ఏం డోకా లేదు. మీ గురించి ఎవ్వడు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు మోసం చేసిరు పాలమూరు ప్రజలను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గాలికి వదిలేసి మళ్ళీ మీరు మీకు ఏమాత్రం అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రండి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. ఎస్, మీరు రండి, మేము ఆన్సర్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మాట్లాడతాం రేపు పొద్దున పాలమూరు రంగారెడ్డి గురించి. మీరు ఏ విధంగా మమ్మల్ని వంచిర్రు, మా పాలమూరు ప్రజలను వంచిర్రు, ఏ విధంగా మోసం చేసిర్రు, నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మీరున్న రోజులు ఏ విధంగా మమ్మల్ని మా పనులను అడ్డుకున్నారో అవన్నీ కూడా రేపు అసెంబ్లీలో చర్చిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.